హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగీ వ్లాగ్స్. ఈరోజు అయితే చికెన్ కర్రీ చేసేస్తున్నాను, చూసేద్దామా. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, చికెన్ క్లీన్ చేసి పెట్టేశాను, కడాయి పెట్టేశాను స్టవ్ మీద. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగా అయితే వేశాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్. ఆనియన్స్ ఫ్రై అవుతుంది. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. కొంచెం కలుపుదాం అండ్ చికెన్ వేసుకుందాం. చికెన్ వేసేసి మిక్స్ చేద్దాం. మొత్తం మసాలాలు పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేద్దాం. సాల్ట్ వేసుకొని మిక్స్ చేద్దాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మిక్స్ చేద్దాం మొత్తం కలిసేలాగా. కలిసిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టి అలా ఒక 15 మినిట్స్ వదిలేద్దాం. 10-15 మినిట్స్ అలా వదిలేసేయండి. పీస్ బాగా కుక్ అవుతుంది. మినిట్స్ తర్వాత చూద్దాం. వాటర్ అంతా బయటకు వచ్చేసింది. నేనైతే వాటర్ ఏమి వేయలేదు, చికెన్లో ఉన్న వాటరే బయటకు వచ్చేసింది. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. చూడండి, ఇప్పుడు కారం అవన్నీ వేసేద్దాం. కుక్ అయింది మంచిగా, చికెన్ అవుతుంది, ఇంకా అవ్వాలి. కారం వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. 2 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ కారం వేసాను. అండ్ ధనియా పౌడర్, గరం మసాలా,
మిక్స్ చేద్దాము. మిక్స్ చేసేసి సిమ్లో పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వాలి చికెన్ పీస్. మూత పెట్టేసి అలా వదిలేసుకుందాం. అదిగో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా చికెన్ మసాలా వేసాను అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. చికెన్ మసాలా కలిపేద్దాం. కొంచెం కొత్తిమీర వేద్దాం. ఒక 5 మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయటమే. అయిపోయింది. వేడి వేడిగా చికెన్ కర్రీ రెడీ. చూసారా, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.